హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మినీస్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మనం ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. మీరు బెండకాయ ఫ్రై చేసుకుని తినుంటారు కదా, కానీ పులుసు ఒకసారి చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం నేను 1 కేజీ ఫ్రోజన్ బెండకాయలు తీసుకున్నానండి. మీరు మామూలు బెండకాయలు కూడా తీసుకోవచ్చు. నేను దీనికోసం ఈ 1 కేజీ ఫ్రోజన్ బెండకాయలు తీసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక టమాటాని కూడా, ఒక పెద్ద సైజు టమాటా అని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకుందాం. ఇప్పుడు దీనికోసం నేను పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని, దీంట్లో ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు వేసుకుందాం. దీంట్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ సాయిమినపప్పు వేసుకొని 2 ఎండుమిరపకాయలని 2గా తుంపి వేసుకోండి. తాలింపు మొత్తం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని, వన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేసుకొని మొత్తం తాలింపు అంతా కూడా బెండకాయలకి కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని బెండకాయలు ఒక 10% ఉడికి కొంచెం సాఫ్ట్ అయ్యేలాగా చూసుకోండి. చూడండి, నా బెండకాయలు కొంచెం సాఫ్ట్ అయ్యి కొంచెం జిగురు పట్టడం స్టార్ట్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో మనం 2 స్పూన్ల కారం యాడ్ చేసుకున్నాను. నాకు 1 కేజీకి 2 స్పూన్ల కారం సరిపోతుందండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని బెండకాయలుకి కారం పట్టి ఉడికేలాగా ఉడికించుకోండి. చూడండి, నా బెండకాయలు కారం పట్టి ఉడకడం స్టార్ట్ అయిపోయి ఒక 60% ఉడికింది కదండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మన టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి. నాకు 10 నిమిషాలు పట్టిందండి టమాటాలు మెత్తపడటానికి. ఇలా మెత్తపడి టమాటాలు కొంచెం సాఫ్ట్ అయ్యాయి అనుకున్నప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండి, ఆ చింతపండు పులుసుని యాడ్ చేసుకుని చింతపండు రసాన్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుందాం. చింతపండు రసం యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి చింతపండు రసంలో బెండకాయల్లో ఉడికించుకోండి. నాకు 10 నిమిషాలు పట్టిందండి ఇలా బెండకాయలు ఉడకడానికి. కొంచెం మీరు కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఎక్కువ పులుసుగా కాకుండా కొంచెం దగ్గరగా చేసుకోవాలనుకున్నాను, అందుకని చెప్పి కొంచెం ఎక్కువసేపు ఉంచుకున్నాను. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. చూసారు కదండి, దీన్ని రోటీలోకి కానీ వేడివేడి అన్నంలో కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.